న్యూజిలాండ్ అనగానే మనకు క్రికెట్ ఆడే దేశంగా తెలుసు. న్యూజిలాండ్ ప్రకృతి అందాలకు, ఎత్తైన పర్వతాలకు, ఎటు చూసిన గ్రీనరీ, జలపాతాలతో ఎంతో అందంగా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఈ దేశం ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీల్లో ఇది ఒకటి. న్యూజిలాండ్ ప్రకృతి పరంగా ఒక అందమైన దేశం. ఈ దేశాన్ని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టులు ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. శాంతియుత దేశాల్లో న్యూజిలాండ్ ముందుంటుంది. ఈ దేశం ఒక పెద్ద ద్వీపం, అంటే ఒక ఐలాండ్. రెండు ద్వీపాల భూభాగాలతో కలిసి ఉన్న ఒక ఐలాండ్. ఒకటి నార్త్ ఐలాండ్, మరోటి సౌత్ ఐలాండ్. ఈ దేశంలో 80% భూమి ఖాళీగానే ఉంటుంది. ఎక్కువ జనాభా నార్త్ ఐలాండ్లో నివసిస్తూ ఉన్నారు. కేవలం 20% జనాభా మాత్రమే సౌత్ ఐలాండ్లో ఉంటున్నారు. ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉన్నట్టు కనిపించిన ఆస్ట్రేలియా నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేశం. రెండు ద్వీపాలు కలిస్తే ఒక దేశంగా ఏర్పడింది. అంతేకాదు న్యూజిలాండ్ చుట్టూ చాలా ఐలాండ్స్ ఉన్నాయి. ఈ దేశం విస్తీర్ణం 2,60,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్. సుమారు 50 లక్షలకు పైగా జనాభా ఉంటున్నారు. చివరగా కనిపెట్టింది ఈ దేశాన్ని. అంటే పడవల ద్వారా యూరోపియన్స్ ఈ ప్రాంతాన్ని చేరుకొని ఐలాండ్ని కనిపెట్టారు. ఆ తర్వాతనే ఈ ప్రాంతం ఇతర దేశస్తుల పాలనలోకి వెళ్ళింది. ఈ దేశాన్ని కూడా బ్రిటిషర్స్ పరిపాలించారు. ఎన్నో పోరాటాల తర్వాత యూకే నుండి స్వాతంత్రం పొందింది. ఇక్కడి ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడేవారు. పశు సంపద కూడా ఎక్కువగా ఉంటుంది. గొర్రెలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడికి చదువుకోవడానికి ఇతర దేశాల నుంచి, చుట్టుపక్కల దేశాల నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటారు. ఇక్కడ అవినీతి కూడా చాలా తక్కువ. బంగీ జంప్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మొదటిసారిగా బంగీ జంప్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే. న్యూజిలాండ్ ప్రజలు నేచర్తో జీవించడం మానవ హక్కులా భావిస్తారు. అందుకే ఎక్కువ మురికి, రద్దీ, ప్లాట్స్ ఉండవు. ఎక్కడ చూసినా చాలా నీట్గా ఉంటుంది. అయితే ఈ దేశ భూభాగం 80% ఖాళీగానే ఉంది. ప్రజలంతా ఎక్కువగా ఒకవైపు మాత్రమే నివసిస్తున్నారు. న్యూజిలాండ్ ఇంత డెవలప్ అయినా కూడా 80% వరకు ఖాళీగానే ఉంది. ఎందుకంటే దానికి మొదటి కారణం ఇక్కడ ఎటువంటి కట్టడాలు, నిర్మాణాలు చేయలేదు. వీరి మొదటి ప్రియారిటీ ప్రకృతి. ఈ దేశంలోని ప్రజలు పర్యావరణానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద పర్వతాలు, భారీ కొండలు, మంచు పర్వతాలు, సముద్ర తీరాలు ఉన్నాయి. సౌత్ ఐలాండ్లో పర్వతాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ రోడ్స్ వేయడం కూడా కొంచెం కష్టమే. నిర్మాణాలు చేపట్టాలన్నా డబ్బు మరియు శ్రమతో కూడుకున్నది. అందువలన చాలామంది ప్రజలు నార్త్ ఐలాండ్లో ఆక్లాండ్, వెల్లింగ్టన్ వంటి నగరాల్లోనే ఉంటున్నారు. సౌత్ ఐలాండ్లో కేవలం 20% మంది ప్రజలు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ పారిశ్రామిక నగరాలు కూడా ఎక్కువగా ఉండవు. సుమారు 30% భూభాగం నేషనల్ పార్క్స్, అడవులు, జలపాతాలు ఉంటాయి. నిర్మాణాలు చేయడం నిషేధం. అందుకే చాలా భూమి ఖాళీగా ఉంటుంది. ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మానవుల శబ్దం కూడా వినిపించదు. పచ్చటి పర్వతాలు, స్వచ్ఛమైన జలాలు మాత్రమే ఉంటాయి. వీసా నిబంధనలు సడలించిన తర్వాత ఇతర దేశాల్లో ఉండే ప్రజలు న్యూజిలాండ్కి వచ్చి సెటిల్ కావడం జరిగింది. ముఖ్యంగా ఇండియా, చైనా నుండి చాలామంది ప్రజలు ఉద్యోగాలు చేయడానికి ఈ దేశానికి వచ్చారు. ఇక్కడ పంటలు కూడా చాలా బాగా పండుతాయి. 90% ఆర్గానిక్ ఫుడ్డే దొరుకుతుంది. ఎక్కడ చూసినా ప్రకృతి అందాలతో, గ్రీనరీతో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది న్యూజిలాండ్ గురించి. న్యూజిలాండ్ క్రికెటర్లలో మీకు ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.